అడ్డగోలు హామీలు ఇవ్వడం తర్వాత నాలుక మడతేయడం కాంగ్రెస్కే చిల్లు. ఒకే దఫాలో మొత్తం రుణమాఫీ అంటూ ప్రగల్భాలు పలికిన సర్కార్ ఇప్పుడేమో వాయిదా రాగాలు తీస్తోంది. రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని మొన్న సీఎం రేవంత్ రెడ్డి జబ్బలు చర్చారు. తాజాగా సగం మంది రైతులకే మాఫీ అయిందని మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై మండల కేంద్రాల్లో ఇవాళ బీఆర్ఎస్ ధర్నాలకు దిగుతోంది. ఈ నిరసనలను అడ్డుకునేందుకు సర్కార్ పోలీసులను వాడుకుంటోంది. ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులే ఒప్పుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన మాట తప్పమని చెబుతున్నారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పును ఒప్పుకుంటే నేడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రభుత్వం చేసిన తప్పును బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతులు డాటా ఉన్నదని, వాళ్లు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో 31,000 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. వీరంతా 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్నవారేనని అన్నారు. అయితే బ్యాంకుల తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 2 లక్షలకు పైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏం చేయాలనే అంశంపై కేబినెట్ లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని బట్టి ఆ రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తామని అన్నారు. అయితే 2 లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తం కట్టాల్సి ఉంటుందని, ఆ తర్వాతే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల మాటలను బట్టి ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీకి అర్హులు 41 లక్షలు ఉంటే 22 లక్షల మందికే మాఫీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అంటే ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టామని చెప్పకనే చెప్పారు. రుణమాఫీ కాని వారందరికీ పూర్తి చేస్తామని చెబుతున్న మంత్రి ఎప్పటిలోపు ఆ పని చేస్తారనేది చెప్పకపోవటం గమనార్హం. ఇక 2 లక్షల పైన రుణాలున్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. నిధులున్నప్పుడే వీరికి మాఫీ చేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. కేబినెట్ లో నిర్ణయం నిధులు అన్న మంత్రి మాటలను వింటుంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకే దఫాలో కాకుండా విడతల వారీగా వీళ్లకు రుణమాఫీ అవుతుందని తెలుస్తోంది. రెండు లక్షల రూపాయల పైన రుణాలకు సంబంధించి త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దశల వారీగా మాఫీ చేస్తామనడం పైన రైతాంగం బగ్గుమంటుంది. ఇప్పటికే రుణమాఫీ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేశారని, వాటి ప్రకారం రుణమాఫీ చేసినప్పుడు మళ్లీ కేబినెట్ నిర్ణయం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు కేబినెట్ భేటీ అయ్యేదెప్పుడో, చర్చించేదెప్పుడో, నిబంధనలు రూపొందించేదెప్పుడో, రుణమాఫీ చేసేదెప్పుడో అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ లో చర్చ, నిబంధనల పేరుతో కాలయాపన చేసేందుకు, ఈ సాకుతో మొత్తంగా రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాట 6 తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించిన ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దేవులందరిపైన ఒట్టు పెట్టి మరీ సీఎం రేవంత్ చెప్పారు. ఇలా ఎన్నికల పబ్బం గడుపుకునేందుకు రేవంత్ రెడ్డి రుణమాఫీపై అప్పటి మందం హామీలిచ్చి తర్వాత నాలుక మడతేశారు.
అలాగే ఇచ్చిన హామీపైన అబద్ధాలు చెప్పటం కాంగ్రెస్ మంత్రులకే చెల్లింది. నాడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పగా ఇప్పుడేమో చిన్న సన్నకారు రైతులకే ఆ మాటిచ్చామని తుమ్మల చెప్పడం విస్తుగొలుపుతుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాకపోవడంతో మంత్రి సైతం నాలుక మడతేశారన్న విమర్శలు వస్తున్నాయి. మాటలతో మాయ చేసి అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకుల తప్పిదం, సాంకేతిక కారణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రులు నెపాన్ని బ్యాంకుల మీదకి తోసివేసే ప్రయత్నం చేయడంతో రైతన్నలు బుధవారం బ్యాంకుల మీదకి దండెత్తారు. మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులను నిలదీశారు. దీంతో అనేక చోట్ల బ్యాంకులకు తాళాలు వేయటం లేదా పోలీసు భద్రతతో నడిపించడం కనిపించింది. రేవంత్ సర్కార్ రైతులకు చేసిన రుణమాఫీ మోసంపై ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. చేవేలులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆలేరులో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలంతా వారి వారి మండలాల్లో ధర్నాలో పాల్గొంటారు. దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ధర్నాలకు ప్రభుత్వ అనుమతి లేదని, వాటికి వెళ్లొద్దంటూ బెదిరింపులకు దిగుతోంది. వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నిజామాబాద్ తదితర అనేక జిల్లాల పోలీసులు రైతులకు నోటీసులు జారీ